రైతుల భవిష్యత్తును నిర్ణయించే రైతు డిస్కాం పై ఏసీ రూముల్లో కాకుండా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కవిత డిమాండ్ చేశారు. రైతు డిస్కాం నిర్ణయం నిజంగా మంచిదైతే ప్రభుత్వం దీనిని 6 నెలలుగా ఎందుకు రహస్యంగా ఉంచిందో మరియు అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదో చెప్పాలని నిలదీశారు. రైతు డిస్కాం పేరుతో ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని విమర్శించారు. -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తా ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్ గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. భూమాత పేరుతోని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా అప్పట్లో ధరణి బాలేదు, ఇప్పుడు భూమాత తెస్తామన్నారు. ఇంతవరకు ఆ భూమాత పేరు మారింది, కవర్ మారింది తప్పితే సిస్టమ్ మారలేదు సార్. రైతాంగం ఈ రాష్ట్రంలో మోసపోయి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త అంశాన్ని నమ్మనేలటువంటి పరిస్థితులు ఉంది సార్. ఇవన్నిటిని కూడా రైతులు వ్యతిరేకించి 13 నెలలు రోడ్ల మీద కూర్చొని ఆ రిఫార్మ్స్ రాకుండా ఆపినారు సార్. ఆ స్కీమ్లలో పార్టిసిపేట్ చేయడానికే మేము రైతు డిస్కౌంట్ పెడుతున్నాం అంటున్నారు తప్పితే ఇంకోటి కాదు సార్. ఇది జీవో నుండే చదువుతున్నాను సార్, వేరే ఏం కాదు. సో వారు మాటలలో చెప్పేది వేరే ఉన్నది, కాగితంలో చెప్పేది వేరే ఉన్నది. దట్ ఈస్ వై ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ సేయింగ్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్ సార్. ప్రతి జిల్లాకు పోతాం, ప్రతి ఊరికి పోతాం. ఇది ఎంత రైతు వ్యతిరేక నిర్ణయమో, ఇది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ హియరింగ్ కానీ ఈఆర్సీ లైసెన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూన్ 2 నుండి ఈ డిస్కాం మరి ఫంక్షన్ అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రైతు డిస్కాం కోసము ప్రభుత్వం అప్లై చేసినటువంటి లైసెన్స్ ని రిజెక్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. క్షేత్రస్థాయిలో రైతన్నలందరికీ కూడా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు తీసుకొస్తున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో రేపటి నాడు మన తెలంగాణ వ్యవసాయానికి ఉరితాడులాగా మారేటటువంటి ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, భవిష్యత్తులో జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వైసీపీ వైపు వెళ్తాడేమో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే అర్హత పవన్ కు లేదని, దమ్ముంటే ఆయనను అరెస్ట్ చేయాలని తానే ముందు నిలబడతానని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వస్తే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా గో బ్యాక్ ఆంధ్ర పిలుపునిస్తామని హెచ్చరించారు. చెప్పుతాను కొడతాం, మరి చెప్పుతాను కొడతాం. సార్ వెనుక ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు గీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతాను కొట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పుతాను కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చినా, నా తెలంగాణ జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి మీకు హక్కు లేదు, అసలుకే పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఈ దొంగ నా కొడుకులు చెప్పుకొని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఇది విన్నాను వార్త. ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయగలరు. మాది అమరవీరుల కుటుంబము, రంగం జిల్లా. నాది ఇప్పుడు డిసెంబర్ 2009లో నా భర్త చనిపోయిండు. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్
నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నాము ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ లేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. చెప్పుతోని కొడతాం సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెంట మేము అందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. ఈ యాసంగి పంటలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే 13,050 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, రైతులు ఆందోళన చెందవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. నేను మొన్న ఇద్దరిని పెట్టుకొని వానలు తడితే ఇద్దరిని పెట్టుకొని అటు ఎత్తిపోసినాం. కుప్ప ఎత్తిపోతే 10 రోజుల జల్లి పోసి అవి పాసు కావాలి తీసుకోరాయి. మాకు ఏం లేక మంచిది పట్టుకొని కైకిలు చేసుకొని బతామని బతుకుతున్నాం. ఇప్పుడు 10 రోజుల కోలే వీటినే చూసుకుంటే నా పిల్లల్నేం చదవాలి, నేనేం బతకాలి? చేసేదే కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మాకేం జాగలేదు, భూమి లేదు, మంది చేసుకొని బతికేటోళ్ళం. 12,000 ఇడిసబెట్టి 10 రూపాయలు సుతే తెలియదు మాకు. కైకిలి మాకు ఏం భూమి లేదు, ఏది లేదు, సత్య బొంద పెట్టడానికి సుతే లేదు. కైకిలు చేసుకొని బతికేటోళ్ళని చూస్తే ఇదే నాశనం చేయబట్టాడు. మీలాంటి పేదోళ్ళకి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా లాభం జరిగిందా? ఏం లాభం లేదు, లాభం లేదు, మాకేది లేదు. చేస్తేనే కైకిలి. ఈ ఒడ్లను మంది చేసుకొని బతితే ఒడ్లను చూసుకుంటా 10 రోజుల కోలే ఇన్నే ఉండబడితే 15 రోజుల కోలే. మరి మాకు ఎట్లా బతుకుతాం ఏం కథ? కౌలు చేసినావా? కౌలుకు చేసుకొని బతికేటోళ్ళు. యూరియా దొరికిందా? ఊరియా లేదు, ఏం లేదు. లైన్ నాదో 10 రోజులు తెల్లని దాకా వద్దాక నిద్ర లేకుండా లైన్ కట్టు రోడ్డు మీద. తాగినోడు తడిపినోడు వచ్చి గుద్దుకుంటా పోవుడు, లారీలోడు బండ్లోడు. నైట్ తిని 8-9 కడితే రేపు ఎల్లుండి వచ్చుడు మసాలా లైను. ఈ ఒడ్లకేమో ఇట్లున్నది. చేస్తామంటే చేస్తేనే బతికేటోళ్ళం అయితే గిట్లా నష్టపెడితే రైతులను ఎట్లా బతాము? రైతులు చేస్తాడు అని ముండ చేస్తాడు రైతులను రాజులు. ఎట్లా చేస్తాడు? ఎట్లా బతాము? ఏం చేస్తాం? మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అంటుడు. చేస్తాడు. రూపాయి అవి ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. ఏదో ఆయన కొన్ని రోజులు వెళ్ళిండి, ఈయన కొన్ని రోజులు వెళ్ళనని నమ్మినాం. నమ్మితే ఇంకా మమ్మల్ని బురదలే దొక్కుతుండు. బురదలో దొక్కితే మరి ఇంకా ఏ పాటి మళ్ళా ముందటికి వచ్చి మాట్లాడతాడో రేపు మాట్లాడని. కోటి మంది కోటీశ్వరాలు చేస్తాడట. ఏడ చేసిండో మరి, చేసిండో చేస్తుండో ఏం చేస్తుండో గాని మళ్ళా అయితే రాడా. ఇప్పుడు మమ్మల్ని అది దొక్కుతుండు బురదల. మళ్ళా వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిలిచినప్పుడు అప్పుడు ఉంటది అయ్య కాట. ఇప్పుడు ఇక మేము వేసేది వేయండి అప్పుడు చెప్తాము. జుట్టు పట్టి గుంజితే అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఎంత నష్టపెడుతుండో మమ్మల్ని. అప్పుడు మళ్ళా అవ్వని దాయ అన్నప్పుడు అప్పుడు ఉంటది అయ్యకు ఇబ్బంది. ఇప్పుడు మేము చేసుకొని బతికేటోళ్ళము. గిన్ని నెలల కోలే 20 రోజుల కోలే బతకాలే ఇన్నే బీట్లు అంటే ఏ రకంగా బతాము? నువ్వద్దే ఇప్పుడు ఇది ఇంకా నెలకైనా పోతాయి, 4 పైసలు మాకే వస్తాయి అన్నట్లేదా? లేనోళ్ళము ఏ రకంగా బతాము? ఏం బతుకుతాం. మాకు ఏడికెళ్ళి వస్తుంది. ఉన్నది ఒక కోనరు ఉంటే అందులోనే సాగలరా పోయి పాడా. ఈ మంది చేసుకొని బతితే నెలల కొద్దీ ఇన్నే నాయ బతుకుడు.
మరి ఇక మాకు ఎట్లా వస్తుంది ఏం కథ ఇప్పుడు నీ అసొంటలతో 10 రూపాయలు అప్పు తెచ్చి లాగోడి 2500 ఇస్తా అన్నాడు 2500 లేదు అంత రూపాయి లేదు. నెక్స్ట్ సార్ మళ్ళీ 5000 ఇస్తాము 2 తులాలు ఇస్తాము అట్లా అంటే ఏస్తారా నమ్ముతారా? మేమే దానికి నమ్మం ఇక చాలు. నిరుడు అట్లా చేసిండు, నిరుడు నెల లోపల అటో ఇటో పోయినాయి. ఇక ఇప్పుడైతే 2 నెలలకు వస్తుంది. ఇక 2 నెలలకు వస్తుంది. ఇక నువ్వు చెయ్యవా, నువ్వు చెయ్యవు, ఇంకా వడ్లే అమ్ముతలేవని ఇక ఇచ్చేటోడు పోతే ఆ కోనరి ఇస్తాడా? ఈ వడ్లను చూసుకుంటే ఇవ్వడం ఇచ్చే కోనరి ఇస్తాడా? ఇక దుంతలేవు నువ్వు చేస్తలేవు అని రేవంత్ రెడ్డి రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారుగా. ఇక వచ్చింది దానికి మంచిగా జీడి మరకలు పెడుతుండు. ఇబ్బందా మాకు? మా ఊళ్ళోనే 4 గోదాములు 5 గోదాములు ఉన్నాయి. ఉట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు అవి నింపుకుంటే చుట్టుపక్కల ఊరు, మాది ఒక్క ఊరే కాదు, చుట్టుపక్కల ఊరు ఈ ఊరి గోదాములలో నింపితే కొంచెమన్నా ఇది అవి ఉట్టిగానేనా పోతలేవని 4 రోజుల కోలే. మంత్రి నారా లోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరులో చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అని 10, 20, 30 లక్షలు అంటూ అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సీ అయింది, ఏమిటి ఆరోపణలు, ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్ లో ఉన్నాడు అన్న నవీన్ అనే అతను. అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చింది అనేది ఒక ప్రశ్న. మొదటి ర్యాంక్ వస్తే అతను ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. బాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద అని చెప్పాడు. ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వం మనిషిని పెట్టి అసలు ఆటలు అంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సీలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్, వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా, మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లౌకేష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్ బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ చదివించుకో. సిబిఐ ఎంక్వైరీ అయ్యవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పు, డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దౌర్భాగ్యంగా ఉంది. నీ శాఖనే నువ్వు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. తక్షణమే మేము చేసేటటువంటి డిమాండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఇవాళ ఈ పెద్ద ఎత్తున జరిగేటటువంటి
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర అభివృద్ధి సంపద సృష్టిపై మహానాడులో ఎలాంటి చర్చ జరగలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం అంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్నా ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గమనించాలా, ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విపరీతమైనటువంటి పోకడకు ప్రయాణిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత నీతి బాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం, మా విధాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం ఈ మాటలు మాట్లాడిస్తాడు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజలారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వంచడము, అవమానపరచడం అని అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అవమానం కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అందరి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమైన నాయకుల వరకు మా మగతరాన్ని, మా పౌరుషాన్ని గేలి చేయడమే. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, నీకు భార్య ఉంది, బిడ్డ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మాలాగే నీకు కుటుంబం ఉంది. నీవు మాట్లాడినంత అసహ్యకరంగా నేను మాట్లాడలేను, నా చేత కాదు. కానీ నీకైతే పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటికి పోయి ఆ ఎక్కని అడుగు, ఎక్కనన్నా రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు, నాకంటే పెద్దోని ఉంటాను. ఇన్ని సంవత్సరాలు, ఒక 40 ఏళ్ళు మనం పెళ్లి చేసుకొని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వానితో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్ళి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే, నువ్వు అంటే ఆ యొక్క నెట్టుతో కొట్టదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పోటీ పడుతున్నదని, ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు లోకేష్ బదిలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. Honest. Nobody wants a government that takes forever. Files, approvals, delays, and waiting. Honorable Chief Minister C. Joseph Vijay sir mandated me to fix that. Hello, I am Keertana. I am the new Minister for Industries, Commerce and Investment Promotions for Tamil Nadu. I assure you our government is building for fast speed execution. Here is our promises. 21-day clearances, single window approval, the direct escalation system that reached to me and the Honorable Chief Minister. Fast track industrial zone across the state. While the world debates the future, we will work towards building it here. AI Ministry and AI City, drone corridor, EV manufacturing, green hydrogen and space economy. Development spread across the entire state, not just 1 or 2 districts. Honorable Chief Minister Vijay sir's vision is building enabling environment for the next generation of Tamil Nadu. So let's just get started. Let's invest in Tamil Nadu.